నీ నోటి నుండి వచ్చి ప్రతి మాట దేవుడు వింటున్నాడన్న సంగతి మర్చిపోకు. నీవు ఇంకొకలో మాట్లాడుకున్న మాటలు ఆయన వింటాడు. నీవు నీ భర్త మాట్లాడుతున్న మాటలు ఆయన వింటాడు. నీవు నీ కూతురు మాట్లాడుకుంటున్న మాటలు ఆయన వింటాడు. నీవు నీ కుమారుడు మాట్లాడుకుంటున్న మాటలు ఆయన వింటాడు. నీవు నీ స్నేహితుడు మాట్లాడుకుంటున్న మాటలు ఆయన వింటాడు. ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న ఆ మాటలు ఆయన వింటాడు. దేవునికి స్తోత్రం. నీ నోటి నుండి వచ్చి ప్రతి మాట, అది మంచి మాటే కానీ, అది చెడు మాటే కానీ, అది మంచి మేలుకరమైన మాటే కానీ, అది కీడు తలంచే మాటే కానీ, లేకపోతే అది స్వార్థంతో కూడిన మాటే కానీ, అసూయతో పలికిన మాటే కానీ, ఏ మాట అయినా సరే మన నోటి నుండి వచ్చి ప్రతి మాట ఆయన. ఇప్పుడు నీవు చేసిన ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడని నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన వింటున్నాడు అని నీకు తెలిసినప్పుడు, నీ నోటి నుండి వచ్చి ప్రతి మాట ఆయన వింటున్నాడు అని గ్రహింపు లేదా? నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు అని నువ్వు గ్రహించినప్పుడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వింటున్నాడని గ్రహింపు ఉండాలిగా. కొంతమంది బూతులు తిట్టేసుకుంటారు, బూతులు మాట్లాడేస్తూ ఉంటారు, వల్గర్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, నిందలు మోపేస్తూ ఉంటారు, చాలా చిరాకైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయ్యో నేను ఈ మాట మాట్లాడుతున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు, వింటున్నాడు అన్న గ్రహింపు లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు.